Welcome to Tollywood Nagar. వెన్నెల కిషోర్ చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు పొందిన కమిడియన్స్ లో ఒకరు. ఎలాంటి పాత్రలో అయినా సరే ఇట్టే ఒదిగిపోయి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం వెన్నెల కిషోర్ స్టైల్. తన తొలి చిత్రం వెన్నెలను ఇంటి పేరుగా మార్చుకున్న ఆయన అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు. సరదాగా తొలి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఇష్టంగానే చిత్ర పరిశ్రమలోకి వచ్చినప్పటికీ ఇష్టంగా నటించి ప్రస్తుతం బోలెడంత మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. కాబట్టి ఒకసారి వెన్నెల కిషోర్ నేపథ్యం ఏమిటో తెలుసుకుందాం. నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డికి చెందిన మధ్యతరగతి కుటుంబంలో వెన్నెల కిషోర్ జన్మించారు. ఆయన తండ్రి లక్ష్మీనారాయణ ఇంగ్లీష్ టీచర్. దీంతో తండ్రి చిన్నప్పుడు ఆయనకు పాఠాలు చెప్పేవారు. అలా నర్సరీ, ఎల్కేజీ అన్ని వదిలేసి నేరుగా 3rd క్లాస్ లో చేర్పించారట. దాంతో మిగతా పిల్లలతో కలవలేకపోయేవాడట మన వెన్నెల కిషోర్. మార్కులు కూడా అంతంత మాత్రంగానే వస్తుండటంతో తండ్రి లక్ష్మీనారాయణ కిషోర్ ని 7వ తరగతి పరీక్షలు కూడా రాయనివ్వకుండా మరుసటేడాది కూడా మళ్లీ 7వ తరగతిలోనే చేర్పించారు. అలా చదువుకుంటూ 10వ తరగతి పూర్తి చేసిన వెన్నెల కిషోర్ ని తర్వాత హైదరాబాద్ లో ఇంటర్ ఎంపీసీలో చేర్పించారు. సినిమాలంటే ప్రేమ మక్కువతో తరగతి గదిలో కన్నా థియేటర్లోనే ఎక్కువ సమయం గడిపేవాడు వెన్నెల కిషోర్. తర్వాత ఎంపీసీని కాదని ఇంటికి వచ్చేయడంతో బైపీసీలో చేరాడు. ఇలా డిగ్రీలో బీకాం కోర్స్ పూర్తి చేసుకున్న వెన్నెల కిషోర్ ఎలాగైనా అమెరికా వెళ్లాలని లక్ష్యం పెట్టుకున్నాడు. అమెరికాలోని ఓ యూనివర్సిటీలో సీటు సంపాదించి మాస్టర్స్ డిగ్రీ చదవడానికి అమెరికా వెళ్లాడు. వెన్నెల కిషోర్ అమెరికాలో చదువుతుండగానే వెన్నెల సినిమా కాస్టింగ్ కాల్ వచ్చింది. ఈ సినిమా చిత్రీకరణ అంతా అమెరికాలో సాగుతుంది. రైటింగ్ పైన ఆయనకు ఆసక్తి ఉండడంతో దేవకట్ట దగ్గర పనిచేయడానికి వెళ్లాడు. కానీ అనుకోకుండా వెన్నెలలో 4 స్నేహితుల్లో ఓ పాత్ర కోసం శివారెడ్డిని ఎంపిక చేశారు. కానీ ఆయన వీసా రద్దయింది. దీంతో ఆ పాత్ర కోసం నిర్వహించిన ఆడిషన్లలో దర్శకుడికి ఎవ్వరూ నచ్చలేదు. వెన్నెల కిషోర్ టైమింగ్, హావభావాలు దేవకట్టాకి బాగా నచ్చి ఆ పాత్రలో ఆయన్నే నటించమన్నారంట. అలా సరదాగా ఆ చిత్రంలో కాదర్ పాత్రను పోషించారు. తర్వాత వెన్నెల మూవీకి మంచి రివ్యూలు వచ్చాయి. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ పోషించిన కాదర్ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. అలాంటి టైంలోనే అంజనా ప్రొడక్షన్స్ ఆఫీస్ నుంచి వెన్నెల కిషోర్ కి ఫోన్ వచ్చిందంట. అలా దర్శకుడు మురుగదాస్ ని వెళ్లి కలిశారు. స్టాలిన్ లో చిరంజీవి పక్కనుండే ఓ పాత్ర కోసం వెన్నెల కిషోర్ ఎంపిక చేశారు. కానీ అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉండడంతో షూటింగ్ కోసం 4 నెలలు సెలవులు కష్టమై అవకాశం వదులుకున్నారు. ఆ తర్వాత చదువు కోసం స్నేహితుల దగ్గర చేసిన అప్పు తీర్చి ఇండియాకు వచ్చేశారు. ఈ క్రమంలోనే పెళ్లి కూడా చేసుకున్నారు. ముంబైలో మంచి ప్యాకేజీతో ఉద్యోగం రావడంతో అందులో చేరిపోయారు వెన్నెల కిషోర్. అలా మళ్లీ ఉద్యోగం చేస్తూ ఉండగానే ఆఫర్స్ రావడం బిగినయ్యాయి. కరెంట్, ఇందుమతి సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. తర్వాత పూర్తిగా ఉద్యోగం మానేసి బిందాస్, ప్రస్థానం, ఆరెంజ్, ఏమైంది ఈ వేళ, అహనా పెళ్ళంట, సీమ టపాకాయ్ లాంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన ఇంకోసారి అనే సినిమాకు ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డు కూడా దక్కింది. ఆ తర్వాత దూకుడు సినిమాలో నటించారు. ఈ చిత్రంలో శాస్త్రి అనే పాత్రలో నటించి ప్రేక్షకుల్ని కవ్వించారు. తరువాత వరుసగా మంచి పాత్రలు వెతుక్కుంటూ వచ్చాయి. పిల్ల జమీందార్, దరువు, బాద్షా, గోపాల గోపాల, టెంపల్, శ్రీమంతుడు, భలే భలే మగాడివోయ్, బ్రూస్లీ, నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, ఇలా ప్రతి సినిమా ఆయన కెరీర్ ను మరింత పైకి తీసుకెళ్లాయి. ఈ మధ్యలోనే వెన్నెల 1.5 జఫా చిత్రాలకు దర్శకత్వం కూడా చేశాడు. అవి పెద్దగా ఆడకపోవడంతో నటనపైనే దృష్టి పెట్టారు. ప్రస్తుతం వెన్నెల కిషోర్ కెరీర్ 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి. మొహమాటం లేకుండా కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.